వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యన్ విన్ రేఖ. గుర్తుంది కదా, నేనేనండి మీ వినీలా రేఖ. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇన్ని రోజులు డిలే అయింది ఎందుకంటారా, ఎక్కడండి వెదర్ అస్సలు బాగాలేదు కదా, పిల్లలందరికీ ఫీవర్, నాకు ఫీవర్. నేను చెప్పాను మీకు లాస్ట్ వీడియోస్లో, కొంచెం గొంతు బుంగరు పోయిందండి అన్నాను. అదే కంటిన్యూ అండి. ఇప్పుడు చాలా మంచిగా హ్యాపీగా హెల్దీగా తయారైపోయాను. సో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసేసి ఉంటారు కదా, ఏం చేయబోతున్నాను మీకు రివీల్ అయిపోయింది. అదే చెప్తున్నానండి, గోంగూర చికెన్. ఈ రెసిపీ నెల్లూరు రెసిపీ అండి. రండి చూసేద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. మీకు ఈ మొత్తం మీకు A to Z చూపెడతాను కదండి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 చూపెడతాను రండి. ఒకటి మన గోంగూర చికెన్ చేసుకోవడానికి గోంగూర ఫస్ట్, చికెన్, నెక్స్ట్ ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, పసుపు, కర్లుప్పు, ధనియాలు, జీలకర్ర అండ్ కొత్తిమీర. ఇవన్నీ చూసేశారు కదా. వీటన్నిటితో నేను కర్రీ చేసి గోంగూర చికెన్ చేసి మీకు చూపెడతాను, టేస్ట్ చేసి కూడా చూపెడతాను. ఓకేనా, చూసేద్దాం. స్టవ్ మీద ఈ మూకెట్ పెట్టేసుకుందాం. బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గోంగూర మనం ఉడికించుకోవాలన్నమాట. ఇది చాలా నీట్గా వాష్ చేసిన గోంగూర అండి. ఈ గోంగూరని ఇందులో వేసుకొని మనము పచ్చిమిర్చి, గోంగూరలు ఎన్ని వేసుకోవాలి అని అందరూ మెజర్మెంట్స్ చెప్పమంటారండి. అందుకే నేను మెజర్మెంట్తో సహా చెప్దాం అనుకుంటున్నాను. ఈ గోంగూరకి ఇది ఉడికాక కాస్త కొంచెమే ఇంతే అవుతుందండి. తెలుసు కదా అందరికీ గోంగూర ఉడికిన తర్వాత ఎంత అవుతుందో. అందుకని ఇవి చాలా కారంగా ఉంటాయండి. పచ్చిమిరపకాయలు డార్క్ కలర్, ఈ పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇవి కొంచెం అడుగును వేసుకున్నాము, ఇవి తొందరగా ఉడుకుతాయి. లేదంటే పైన వేసుకుంటే ఉడకవంటే కొంచెం టైం పడుతుంది. ఈ కింద వేసుకున్నామంటే కాస్త త్వరగా ఉడుకుతాయండి. ఇది అలా వేసేసుకొని టమాటాలు చెప్పాను కదండి, ఏంటంటే 3 పచ్చిమిర్చి వచ్చి 8 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు. ఈ గోంగూరకి ఇంత చాలండి. ఈ గోంగూర వేసుకున్నాం కదా, ఇందులోనే టమాటాలు వేసుకొని 3 చాలండి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా, ఇది కూడా ఈ పులుపు కూడా ఉండాలన్నమాట, సరిపోతుంది. 3 టమాటాలు, 8 పచ్చిమిరపకాయలు. మనము మీకు చూపించినట్లుగా ఎండుమిర్చిలో కూడా కారం ఉంటుంది కదండి, అది కూడా వాడతాం మనము. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ కలిపి ఎక్కువ కారం అవ్వకూడదండి, అంతా సరిపోవాలి కదా. అన్ని పులుపు, కారం, ఉప్పు సరిగా ఉంటే ఆ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, 1/2 టీ స్పూన్ పసుపు. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటాం, ఎందుకంటే కర్రీలో కూడా వేసుకుంటాము. ఇది దీనికి కూడా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ పడితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అడుగంటకుండా అంటే నేనండి కడిగాను కదా, కడిగిన తర్వాత వాటర్ని బాగా డ్రైన్ చేసేసాను అనమాట. డ్రైన్ చేసినందువల్ల ఇప్పుడు ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కదా, కాస్త మనం కావాలనుకుంటే చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవచ్చు అడుగంటకుండా. ఈ టమాటాలు కాస్త ముడికాక వీటిలో నుంచి వాటర్ వస్తుంది. అలా వచ్చేలోపు మనం చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకోవాలి. దాన్ని చూపిస్తుంది. కొంచెం కొన్ని వాటర్ చాలు, జస్ట్ ఈ టమాటాల్లో నుంచి కొంచెం గుజ్జు ఉడికి బయటకు వచ్చేలోగా మనం ఈ వాటర్ పోసుకుందాం. ఓకేనా, ఉంటుందండి. ఈ గోంగూర ఉడికేలోపు మనము ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో కర్రీ చేసుకుందాం. అది ఉడికేలోపు ఇందులో కర్రీ చేసుకుందామండి. ఓకేనా, ఇదండి నేను పెడుతున్నాను. ఈ గిన్నె పెట్టేసి కర్రీకి రెడీ చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ నాన్ వెజ్ కర్రీస్ అంటేనే కాస్త ఆయిల్ వేయాలండి, తప్పదు. ఆయిల్ ఉంటేనే కొంచెం దాంట్లో ఉన్న నీచు అనేది, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ పడాలండి, టేస్ట్ కూడా వస్తుంది దట్టు. చూడండి, నేనైతే ఇంకా ఆయిల్ పోసుకున్నాను, సరిపోతుంది. 1/2 కిలో చికెన్ అనమాట. 1/2 కిలో చికెన్కి ఈ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి. మనం ఏం చేయాలంటే తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ కావాలని చెప్పాను కదా, ఉల్లిపాయ తరుగుని ఇందులో వేసేస్తున్నాను. దాన్ని చూపిస్తున్నాను. ఉల్లిపాయ వేసేసాను కదా, ఈ ఉల్లిపాయ తరుగు ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఎక్కువ మనం కర్రీస్లో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోకూడదండి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే జవ్వగా అయిపోతుంది కర్రీ, అంత రుచిగా ఉండదు. టమాటాలు కానీ
ఉల్లిపాయలు కానీ ఎక్కువ వేసుకోకూడదు దేంట్లో కూడా. ఏ కర్రీలో ఎంత అవసరమో అంత మోతాదులో వేసుకుంటేనే సరిపోతుంది. వేగుతూ ఉన్నాయి చూడండి. ఇవి కొంచెం మంచిగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు వేగేదాకా మనము కాస్త అలా ఇలా తిప్పుకుందాం. మీకు ఈరోజు నేను కొంచెం నా గురించి చెప్దానని మొన్న చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నేను కొంచెం నా గురించి మీకు అన్నీ చెప్తాను అని చెప్పాను కదా. ఏం చెప్తానని చెప్పానంటే, ఈ కర్రీస్ ఇలాంటి వంటలు అవన్నీ వండేటప్పుడు నాకు మా అమ్మ వాళ్ళు గుర్తొస్తారనమాట. అంతే కదండి, మన పేరెంట్స్ దగ్గర నుంచే కదా మనకి ఇవన్నీ నేర్చుకున్నాము. ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తేనే కదా, వాళ్ళు చేస్తూ ఉంటే చూసి మనం చేస్తూ ఉంటే మనకు కూడా అవి అలవాటు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎంత వేసుకోవాలి, ఏ క్వాంటిటీలో వేయాలనేది మనం అనుభవాన్ని బట్టి నేర్చుకుంటాం. కానీ ఏది ఏ టైంలో వేయాలనేది మాత్రం వాళ్ళు వేసేటప్పుడు చూస్తేనే మనకు వచ్చింది కదండి. అట్లా పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ అసలు నాకైతే పేరెంట్స్ అంటేనే చాలా ఎమోషన్ అండి. నేను ఎమోషనల్గా ఫీల్ అయిపోతాను. మా అమ్మ మా నాన్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పాల్సింది చాలా ఉంది. మేము 4 ఆడపిల్లలం అండి. మా మమ్మీకి మా డాడీకి. డాడీ అయితే ప్రస్తుతానికి చనిపోయారు, డాడీ లేరు, మా మమ్మీ ఉన్నారు. అంటే డాడీ మాకు చాలా బాండింగ్ ఎక్కువ డాడీతో. మాకు ఆడపిల్లలు అయిన మేము, డాడీ అంత మంచిగా మా మీద అంత లవ్, డాడీకి ఎంత ఇష్టం అంటే మాకు డాడీ అంటే అంత ఇష్టం. అలా ఎందుకంటే పేరెంట్స్ మనల్ని అలా ప్రతి పేరెంట్ అలాగే ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమించరు? చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు తిడతారు కొడతారు. మన మంచికే కదా, ఎందుకు తిడతారు ఎందుకు కొడతారు? మనం బాగుండాలి, మనం లైఫ్లో ఎదగాలి, మనం లైఫ్లో మంచిగా ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. అంతేగాని వాళ్ళు కావాలని తిట్టడం కొట్టడం చేయరు. అయ్యో నేను మాటల్లో మర్చిపోతున్నానండి. చూడండి ఇప్పుడు ఇందులో మనము టమాటాలు వేసుకోము. ఆల్రెడీ చూడండి గోంగూరలో వేసుకున్నాం కదండి, ఇంతే. ఇందులో వేసుకుని ఉడికించుకుంటాము. సో మనం ఇందులో టమాటాలు వేయమన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 చూడండి 2 చాలు. 1/2 కిలో చికెన్ కదండి, ఇది సరిపోతుంది. ఆల్రెడీ మనము గోంగూరలో కూడా కొద్దిగా వేసాం కదా, ఇలా వేసేసుకుంటే ఈ 2 స్పూన్స్ ఇందులోకి సరిపోతుంది ఈ చికెన్లోకి. ఇది కొంచెం బాగా వేగేలోపు చిన్నగా ఎప్పుడైనా మీడియంలో పెట్టి వేయించుకుందామండి. ఎందుకంటే ఇవి చిటికలు బాగా వేగుతున్నప్పుడు పైన పడవచ్చు, లేదా కొద్దిగా మాడిపోవచ్చు, అడుగంటచ్చు. అవన్నీ జరగకుండా కాస్త మీడియంలో పెట్టుకొని చేసుకోవడం బెటర్. చాలామందికి తెలుసుంటుంది, కొందరు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తారనమాట. ఓకేనండి, సరే. అయితే నేను ఇందాక మీకు చెప్పింది, పేరెంట్స్ మన కోసం చాలా మంచిగా అన్నీ చేస్తారు. ఎందుకు? మనం బాగుండాలని చెప్పాను కదా. అలాగే మా పేరెంట్స్ కూడా అండి, మేము 4 ఆడపిల్లలం అంటే వాళ్ళు అసలు ఫస్ట్ నేను పుట్టినప్పుడు నా తర్వాత 6 ఇయర్స్ గ్యాప్ అండి. 6 ఇయర్స్ గ్యాప్ తర్వాత మిగతా 3 పుట్టారనమాట. అంటే ఒక పాప పుట్టి చనిపోయింది నా తర్వాత. ఇంకా ఆ తర్వాత 3 వాళ్ళేమో 1 ఇయర్ గ్యాప్కే పుట్టేశారు. నాకు మాత్రం వాళ్ళతో 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. అయితే అసలు మా పేరెంట్స్ ఏమేమి చేశారు, వాళ్ళు ఎలా ఉండే వాళ్ళన్నీ నేను చాలా ఇదిగా చూసేదాన్ని. A to Z వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మమ్మల్ని పెంచడానికి, వాళ్ళు ఎలా ఉంటున్నారు. మాకు ఫస్ట్ కాన్వెంట్ ఉందని చెప్పానండి మీకు. డాడీ మమ్మీ వాళ్ళు కాన్వెంట్ రన్ చేశారు. ఆ కాన్వెంట్ ఉన్నప్పుడు అసలు 3 పువ్వులు 6 కాయలుగా చాలా బాగుంది మాకు ఫ్యామిలీ లైఫ్. మా మమ్మీ దగ్గర గోల్డ్ అయితే ఏమి అన్నీ, మా మమ్మీ నాకు డ్రెస్సెస్ ఏం కుట్టించాలన్న ఏ లోటు లేకుండా, ఇంట్లో ఆయమ్మలు పని వాళ్ళు అంతా బాగుండేది. అయితే ఏం జరిగిందంటే ఒకానొక సమయంలోనండి, అదేంటో చెప్పలేము కానీ ఏదో టైం అంటారు కదా, అలాగా. అంటే నేను కూడా చెప్పగలను, మేమంత ప్రేయర్ఫుల్గా లేమేమో అప్పుడు అని నేను అనుకుంటుంటాను. అలా లేకపోవడం వల్ల మాకు కొద్దిగా దెబ్బ తగిలిందండి. డాడీ వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడము, ఆ స్కూల్ కొంచెం డల్ అయిపోవడము, అది వేరే వాళ్ళకి ఇచ్చేయడము. దాంతో మేము ఎలా వెళ్ళిపోయామంటే ఒక పెద్ద సముద్రము, ఆ సముద్రంలో నుంచి ఒక పెద్ద అల ఇలా వచ్చి ఒడ్డున ఏదన్నా ఉంటే ఎలా తీసుకెళ్ళిపోతుందో అలా మా లైఫ్లోకి ఒక పెద్ద అల వచ్చేసినట్టు మాకున్నదంతా అలా తీసుకెళ్ళిపోయినట్టు అయిపోయిందండి. అసలు ఎంత స్ట్రగుల్ పడ్డామంటే, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసామంటే అసలు మాకు చెప్పలేను.
మా చెల్లి వాళ్ళకి ఇవేం తెలియదు, నేనే ఉన్నాను, నేనన్నీ చూశాను దగ్గరుండి. ఎలా అంటేనండి, ఇప్పుడు ఈ ఆయిలు, ఈ చికెను, ఈ గోంగూర ఇవన్నీ చూస్తున్నారు కదా, అయ్యయ్యో చూడండి చూడండి, మళ్ళీ మీకు మాటల్లో పడి మర్చిపోతాను, ఇవన్నీ చూపెట్టాలి కదా మీకు. మళ్ళీ వేసుకున్నాం కదా, వేగిపోయింది బాగా. ఇందులోకి నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిన చికెన్ అండి, 1/2 కిలో, ఇది వేసేస్తున్నాను. చాలామంది చెప్తున్నారు కదండి చికెన్ తినద్దు, చికెన్ మంచిది కాదు, ఇప్పుడు కోళ్ళకి ఏదో బాగలేకుండా బర్డ్ ఫ్లూ అలా వచ్చింది అని. కాదండి, ఓకే వచ్చి ఉంటుందేమో, కానీ మేబీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే చికెన్ తీసుకొచ్చుకొని చాలా నీట్గా క్లీన్ చేసి దాన్ని మనం కుక్ చేసుకునే విధానం స్లో కుకింగ్, కొంచెం లేట్గా ఎక్కువసేపు ఉడికించుకొని బాగా కుక్ చేసుకొని తింటే అది ఏమి కాదు, ఏ రోగం రాదు, ఏ ప్రాబ్లం రాదని చెప్పారు. సో మేము తింటున్నామండి, ఏం కాదు, మీరు కూడా తినచ్చు, ఎవ్వరికి ఏ డౌట్ వద్దండి, తప్పకుండా తినండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి కాస్త. అందులో వేసాం కదండి గోంగూరలో, ఇప్పుడు ఇందులో కూడా ఒక 1/2 స్పూన్ కొంచెం పసుపు మంచిగా ఉంటుందండి వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా కానీ తప్పులేదు వేసుకుంటే. ఇది మన ఇంట్లో పసుపు అనమాట, నేను ఆడిచ్చి చేశాను అనమాట, దంచి చక్కగా నేను సమ్మర్లో అన్నీ ఎండబెట్టుకొని దంచుకొని మరకిస్తానమాట. అది మన ఇంట్లో చేసుకున్న పసుపు, కాస్త ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఈ పసుపు వేసుకున్నవి మనం మంచిగా కలిపేసుకున్నాం అనమాట. కాస్త స్లోగా ఉడికించుకుందాం. ఇంకా నేను ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలో, మీకు ఎక్కడ వరకు చెప్పానో అక్కడి నుంచి బోర్ కొట్టించట్లేదు కదండి. అంటే నేను ఇంకెవరున్నారండి నాకంటూ, నేను అనుకుంటాను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మీరు వ్యూవర్స్ అంటారు కదా, వ్యూస్ ఉన్నాయి అంటే అందరూ చూస్తే వచ్చేవి వ్యూస్ కదా. మీరందరూ నాకు చుట్టాలే, మీరందరూ నా ఫ్రెండ్సే, మీరందరూ నాకు ఆప్తులే. అందుకని ఏదైనా పంచుకోవాలన్నా నాకు ఎక్కువ టాకిటివ్, నేను అందరితో మాట్లాడాలి, అందరు నా వాళ్ళు అనుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను మీతో పంచుకోవడం అనుకునేది నా మనసులో ఉన్న ప్రతి ఒక్కటి, మా విషయాలు, మా అమ్మ వాళ్ళు అంతా నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాను కదా, ఇవన్నీ మీకు చెప్పచ్చు, ఎందుకంటే మీరు నా వాళ్ళు, నా మిత్రులు అనేసి నేను చెప్తున్నానండి. అయితే ఇట్లాగా ఉండగా సునామీలాగా అన్నీ కొట్టుకుపోయి అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి, లైఫ్ గందరగోళం. అసలు వాళ్ళు అదే మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని నేను చూస్తున్నానని చెప్పాను కదా, ఏం చేస్తారండి, ఒక ఊర్లో ఫస్ట్ కాన్వెంట్ మాదే, ఫస్ట్ స్కూల్ మాదే, అంత మంచిగా డెవలప్ అయ్యి ఒక కాన్వెంట్ రన్ చేసి ఐవారమ్మ ఐవార్ అనిపించుకునే వాళ్ళు ఒక్కసారి సునామీతో ఆ పెద్ద అలతో అన్నీ కొట్టుకుపోయినట్టు ఆ టైం ఏదో వచ్చి మాకు బ్యాడ్ టైం నడిచినప్పుడు మేము నిజంగా అసలు చాలా ఎంత సఫర్ అయ్యామంటే, అంత సఫర్ అయినప్పుడు ఇంకేం చేయలేని పరిస్థితి, మాకేం లేదు, భోజనానికి కూడా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే అది మీకు చెప్పాలి అంటే ఎమోషనల్తో మిమ్మల్ని ఏదో ఆకట్టుకుందామని నేను చెప్పట్లేదు, కానీ ఒకనొక సమయంలో మా చెల్లి వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, డాడీ చర్చ్లో ఒక మెంబర్ అనమాట, సెక్రటరీ అంటారు, ప్రెసిడెంటు, ట్రెజరరు, సెక్రటరీ అట్లా వాళ్ళందరూ ఉంటారు, ఆ పోస్టులు ఉంటాయి చర్చిలో కూడా. అలా ఉన్నప్పుడు డాడీ అందులో సెక్రటరీగా చేసేవాడు. అయితే కొంతమంది, సారీ అండి ఏమనుకోవద్దు, ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట, అదే అనుభవించినప్పుడు అవి కొద్దిగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఏమనుకోవద్దు. అయితే డాడీ ఏం చేశాడంటే, డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళ కోసం భోజనం అన్నీ సిద్ధం చేయాలని చెప్పి మా ఊర్లో ఆర్యభవన్ అనే దగ్గర నుంచి క్యారియర్లో భోజనం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టాడు. వాళ్ళకి పెడితే వాళ్ళు తినంగా మా డాడీ కూడా అక్కడే తినేసేయచ్చు. అంటే ఫస్ట్లో మీకు చెప్పాను నేను, పేరెంట్స్ అంటే ఎలా ఉంటారు అని. ప్రతిదీ మన కొరకే పేరెంట్స్ అంటే, మనల్ని వాళ్ళు ప్రతి దానిలో ముందుండి నడిపించే వాళ్ళే మనకి పేరెంట్స్ అండి. వెనకుంటారు, ముందుంటారు. కనిపించని దేవుడు పైన ఉంటే కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులు మనకి ఎదురుగా ఉన్నట్టు ఆ రోజైతేనండి భోజనం లేక చాలా కష్టపడ్డామండి మేము. అప్పుడు మా డాడీ అక్కడ తినచ్చు, అక్కడ భోంచేసి రావచ్చు, కానీ ఆయన ఏం చేశాడంటేనండి, ఆ క్యారియర్ వాళ్ళకి పెట్టి వాళ్ళు తినంగా వాళ్ళకి వడ్డించి ఆయన ఫుడ్ ఆయన అక్కడ తినకుండా
మేము రేషన్ బియ్యం రైస్ తింటున్నామని మాకు మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి ఆ క్యారీరు మా ఇంటికి తీసుకొచ్చాడండి. మా చెల్లెళ్ళు మేమంతా తిని డాడీ మీరు తిన్నారా అంటే తిన్నాను తినేసి వచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత మా డాడీ మమ్మీ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇవన్నీ మా చెల్లెళ్ళు చిన్న పిల్లలండి, వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళు వింటుంటే వాళ్ళు మాట్లాడుకుంటే మమ్మీ డాడీ వాళ్ళు వింటుంటే తిన్నావా అంటే పిల్లలు తింటారులే, మనమేముంది, మన ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఎదగాల్సిన పిల్లలు కదా, వాళ్ళు తింటేనే అన్నాడు. అప్పుడు నాకు ఆ వయసులోనే నాకు చాలా అసలు ఇంత ప్రేమిస్తారా తల్లిదండ్రులు మనల్ని అని నాకు చాలా చాలా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అప్పటి నుంచి పడిపోయిందండి నాకు. మా అమ్మ అయితే అసలు మాకు ఏం లేదని చెప్తున్నాను కదా. చూడండి ఇలాగా చికెన్ కుక్ అయిపోయింది. కొంచెం ఇది ఉడికేదాకా మనం మూత పెట్టుకుందామండి. కాస్త ఇది మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఒక 10 minutes. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్పుడండి మా అమ్మ కూడా అసలు ఆమె ఎంత గొప్ప మనసు అంటే మేము నలుగురు ఆడపిల్లలు అనే సంగతి ఆమెకు తెలుసు. ఇప్పుడు మనము చెప్తా ఉంటానండి, చెప్తూ చేస్తానండి, మళ్ళీ దీనికి కూడా బ్రేక్ పడకూడదు కదా. చూడండి ఈ ఎండుమిర్చిలో నేను కొన్ని ఎండుమిర్చి అంటే ఈ ఎండుమిరపకాయలు మనం 10-12 వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, ఆ కారం ఇది సరిపోవాలి. వేసి కాసంత వేయించుకున్నాము. అప్పుడు ఈ ఎండుమిరపకాయలు చిన్నగా సిమ్లో పెట్టుకున్నానండి, చిన్నగా వేయించుకున్నాము. అప్పుడు ఏం జరిగిందంటే మరి మా అమ్మ 4 పిల్లలు కదండి, మేము ఆడపిల్లలము. అయినా ఆమె ఆంటీ వచ్చేవాళ్ళు మా ఇంటికి. అంటే నేను పేర్లు ఎవరికి చెప్పదలుచుకోలేదు. వాళ్ళ హస్బెండ్కి పెన్షన్ ఉంది, ఆయన పెన్షనరు. మాకు ఏమీ లేదు అసలు, మాకు ఏ సంపాదన లేదు, ఏ వ్యాపారం లేదు, ఏమీ లేదు, చాలా కష్టంలో ఉన్నాం. అయినా మా అమ్మ గొప్ప మనసు, తల్లి నిజంగా ఆడమనిషి ఇంకొక ఆడమనిషి కష్టంలో ఉంటే ఒక ఆడపిల్ల చూడలేదు అని అంటారు కదా, అలా మా అమ్మ ఆమె కష్టాన్ని ప్రేమ మేము చాలా కష్టాల్లో ఉన్నాం ప్రేమ, ఎంత పెన్షన్ వస్తున్నా కానీ ఆ పెన్షన్ సరిపోవట్లేదు ప్రేమ మాకు అని ఆమె బాధపడితే, అక్క మీకేం కాదు, నేనున్నా, నాకు ఏమొచ్చినా నేను ఏమి నా దగ్గర ఉన్నా అది మీకు ఇస్తా అని మా అమ్మ ఉప్పుతో సహా షేర్ చేసేదండి. ఉప్పు ప్యాకెట్ తెస్తే 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ ఆమెకి ఇచ్చేది, ఒక ప్యాకెట్ మా ఇంట్లో ఉంది. అన్నం వండితే సగం అన్నం ఆమెకి ఇచ్చేది, సగం అన్నం మేము తినేవాళ్ళం. అట్లా ప్రతి దాంట్లో షేరింగ్ చేసి 4 ఆడపిల్లకాయలు అన్న విషయం కూడా మా అమ్మకు తెలుసు. అయినా మేము మాకున్న దాంట్లోనే ఇంకొకరికి పెట్టే మనసు మా అమ్మకి ఎంత పెద్ద గొప్ప మనసు. చూడండి ఇవి వేగిపోయాయి, తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. చూడండి మళ్ళీ ధనియాలు జీలకర్ర వేస్తాను ఇందులో. చూడండి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర. మాడకుండా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టాను, మాడకుండా వేయించుకున్నాం. అయితే మా అమ్మ అంత పుణ్యాత్పురాలు కాబట్టి మేము అంత స్థితిలో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత ఆర్థికంగా కుంగిపోయినా మా మా డాడీ కూడా అంతే. ఎవరైనా ఇంటికి వస్తే భోంచేసేవాడు ఆపేస్తాడు, అప్పుడే చేయి పెడతాడు. ఎవరైనా వాకిట్లో వచ్చింది చూసి, ప్రేమ నా ప్లేట్లో అన్నం పక్కన తీసేయి, కూర కూడా తీసి పెట్టు, వచ్చిన వాళ్ళకి పెట్టు, ఫస్ట్ వాళ్ళు తినాలి అంటారు. అట్లా ఎంత పుణ్యం సంపాదించుకున్నారండి. ఇంటికి వస్తే ఎంతమంది భోజనం పెట్టడానికి ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అది మనకు అంత పుణ్యం అంటండి. ఏమండి కొంచెం మిగిలిపోతే రేపు మార్నింగ్ ఎవరికైనా పని వాళ్ళకి ఇద్దాము, లేదా దాంట్లో నీళ్లు పోసుకొని సద్దన్నంలాగా తినొచ్చు, లేదా పులిహోర చేసుకోవచ్చు. ఎక్కువగా ఒక ముద్ద ఎక్కువే వండుకోవాలి కానీ అన్నము అక్కడికి వండుకొని అంతే మన సంసారం అని అనిపించుకోకూడదని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎక్కువగానే వండేవాళ్ళండి, వండి ఎవరైనా వస్తే పెట్టేవాళ్ళు. లేదా మేము 4 ఆడపిల్లలు కదండి, పొద్దున్నేసి చద్దన్నం తినేవాళ్ళము, లేదంటే పులిహోర తినేవాళ్ళము, లేదా బయట నుంచి బోండాలు తెచ్చుకొని ఆ మజ్జిగ అన్నం తింటూ అవి నంచుకునేవాళ్ళం. అంతా మేము మామూలుగానే మేము ఎంత ఫస్ట్లో ఎంత హైఫైగా ఉన్నా మా మధ్యలో జీవితం అంతా ఇలా గడిచిపోయింది. అయినా మా అమ్మ వాళ్ళు కడుపులు కాల్చుకొని మమ్మల్ని చూశారు.
ఆ గొప్ప మనసు మా ఒక అమ్మకి ఒక తండ్రికి ఒక తల్లికే ఉంటుందండి. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. అది మా అమ్మ మా నాన్నలకు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అట్లా ఫ్యామిలీని పెంచారు. అప్పుడు ఏమైంది, మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం, బాగా ప్రేయర్ఫుల్ లైఫ్లోకి వచ్చేసాం. మా మమ్మీ క్యాథలిక్ అండి. ఆమెకి ఫస్ట్ ఏం తెలీదు. ఎప్పుడైతే డాడీ ప్రేయర్ఫుల్గా స్టార్ట్ చేశాడో, ఇట్లా కష్టాలు వచ్చిన తర్వాత మమ్మీ కూడా డాడీని ఫాలో అయిపోయింది. అప్పటి నుంచి ఆమె ప్రేయర్లో ఉండడము. ఇవి కాస్త ఆరబెడదామండి. ఇవిగోండి వేగిపోయాయి ఇవన్నీ. ఎండుమిర్చి వేయించాం కదా అండి, ఆ ఎండుమిర్చి, ఈ ధనియాలు, జీలకర్ర, ఇది సీక్రెట్ అండి. ఈ పౌడర్ వేస్తే ఆ గోంగూర చికెన్కి ఎక్కడ లేని టేస్ట్ వచ్చేస్తుంది. ఇది ఆరినాక మిక్సీ వేసి పౌడర్ ఇది తొక్కుగా పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకోకూడదు. తొక్కుగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి చికెన్ ఇలా ఉడికింది. చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి కదండి, మనం ఏం పోయలేదు, అవే వచ్చేసాయి బయటికి. చూడండి, ఈజీ అని ఈ గోంగూర చికెన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వాటర్ అన్నీ కూడా మనకి కాస్త ఇంకిపోయే వరకు మనము కొంచెం మీడియంలో పెట్టి ఉడికించుకుందాం. ఓకే, నేను చెప్పాను కదండి, బాగా కుక్ చేసుకున్న చికెన్ని తింటే ఏం కాదు అని. దీంట్లో కొంచెం మనము సాల్ట్ వేసుకోవాలి. అది ఎందుకంటే గోంగూరకు పట్టాలి కదా, కొంచెం వేసుకుంటే చాలు. ఎందుకంటే కర్రీలో కూడా వేస్తాం కాబట్టి. చూడండి, దీన్ని ఎనుపుకుందాం, అంటే మెత్తగా చేసుకుందాం. ఎనిపినాక చూపిస్తాను మీకు మెత్తగా చేసిన. సారీ అండి, మా బర్డ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. మా ఇంట్లో పిల్లలు, అవి కూడా పిల్లలేనండి. 2 బర్డ్స్ ఉన్నాయి, 2 డాగ్స్ ఉన్నాయి. అవి కూడా మా పిల్లల్లాగే పిల్లలు అనమాట. మాట్లాడుతూ ఉంటాయి, మమ్మీ మా అని పిలుస్తూ ఉంటాయి. మా పిల్లల్ని పిలుస్తుంటాయి ప్రటు అని. అవి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి, సారీ అండి. చూసేద్దాం, చూడండి. ఇది మెత్తగా అయ్యాక మీకు చూపిస్తాను. నేను కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉడికిపోయింది చికెన్, అయితే చాలా మంచిగా ఉడికింది. చాలండి, 1/2 స్పూన్ వేసామండి కారము. జస్ట్ ఊరికే, అన్నిట్లో అలవాటు కాబట్టి మనకి అది కారం. చూడండి, మిక్సీలో నేను కచ్చాబచ్చాగా పట్టానండి. ఇలా బరకగా పట్టుకోవాలండి. మనం మెత్తటి పేస్ట్ చేయకూడదు. ఇదే దీంట్లోకి ఈ గోంగూర చికెన్ చేయాలి, గోంగూర మటన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఇంగ్రీడియంట్ వాడాలి. ఓకేనా? చూడండి, సరిపోతుందండి ఇదంతా కారానికి. చూడండి, వేసేసాను, కలిపేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, చూడటానికి కూడా ఎంత గమ్మలాడిపోతుంది. ఆ స్మెల్ ఇలా ముక్కులకి వచ్చేసి ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని తిందామా. కొంచెం సాల్ట్ పడుతుందండి, టేస్ట్ చేద్దాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదండి, సాల్ట్ వేసేసుకుంటున్నాను. అంటే ఎప్పుడైనా గోంగూర చికెను అవి చేసినప్పుడు, మటన్ కానీ గోంగూర చికెన్ కానీ కర్రీ ఏం చేయాలంటే మరీ అంత ఎక్కువ గ్రేవీ ఉండొద్దు, అట్లా డ్రైగా ఉండొద్దు. కొంచెం వెట్గా ఉండి కాస్త గ్రేవీగా ఉంటే చాలు. అదే అసలు దానికి కరెక్ట్ ఆ కర్రీకి. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చూడండి, కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది, అప్పుడు ఇంకా సూపర్ ఉంటుందండి. కొంచెం కారం కూడా ఉంటుందండి. గోంగూర కారం లేకపోతే అంత బాగోదు. కొంచెం కారంగానే ఉండాలి, ఘాటుగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి, ఘాటుగా ఉండాలి, పుల్లగా కూడా తగలాలి. అవన్నీ ఉంటేనే గోంగూర చికెన్కి అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పౌడర్ వేసి కొత్తిమీర వేసేసి కలిపాను కదండి. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నా, ఎందుకంటే ఆ పౌడర్ అంతా చికెన్కి పట్టుకోవాలి కదండి. నేనేం చెప్తున్నాను మీకు, గంటికి కానీ గిన్నెకి కానీ చుట్టుపక్కల ఏమి లేకుండా నీట్గా చేసేసుకోవాలన్నమాట. ఈ వాటర్ వేసేటప్పుడే అలా అనేసుకున్నాం అనుకోండి, నీట్ అయిపోతుంది. సిమ్లో పెట్టి కాస్త ఉడికించుకుందాం. ఓకేనా? మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిస్తాను. సిమ్లో పెట్టాను, మీడియంలో పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. దగ్గరే ఉండాలి, ఈలోపు అయిపోవచ్చింది ఇంకా మనకి. ఓకేనా? ఇప్పుడు ఇక నేను చెప్తూ ఉన్నాను కదండి, ఎంతవరకు వచ్చిందంటే అలాగా జరిగే జీవితంలో మా మమ్మీ డాడీ వాళ్ళు ఎవరి ఇంటికి వచ్చినా ప్రేమించేది. రిలేటివ్స్ కానీ బయట వాళ్ళు కానీ ఎవ్వరు వచ్చినా వాళ్ళ దగ్గర ఇంకొకటి కూడా ఉందండి, గుడ్. అసలు అది ఎంత మంచి ఇదంటే
అసలు నేను చెప్పలేను. ఎవరైనా గొడవ పడ్డా, ఎవరితో అయినా వీళ్ళు గొడవ పడ్డా, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అరిసినా, గొడవ వేసుకున్నా తొందరగా మర్చిపోయే స్వభావం అండి మమ్మీ డాడీకి. ఆ స్వభావము పిల్లల్లో మాకు కూడా వచ్చింది. మేము కూడా అంతే. ఫ్యామిలీ అన్న తర్వాత గొడవ పడతాం, గొడవలు ఉంటాయి, చిన్న ఏదైనా విషయం వచ్చినప్పుడు మనస్పర్ధలు వస్తాయి. ఇవన్నీ ఉన్నా పొడిగించుకోకూడదు ఫ్యామిలీ లైఫ్లో. ఎప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పగలు, ప్రతీకారాలు, పంతాలు, ఇవే మనకి శాశ్వతమైన జీవితం, ఇదే మన మంచి జీవితం అనుకుంటారు. అది శాశ్వతమైనదే కాదు. ఎప్పటికప్పుడు గొడవలు, మనుషులం కాబట్టి గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, అన్నీ వస్తాయి. వీటన్నిటిని మనం సర్దుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ, అది ఎవరైనా ఎవరి దేవుళ్ళకి వాళ్ళు, ఇప్పుడు మేము జీసస్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రేయర్ చేసుకుంటూ అలా అన్నీ మర్చిపోతూ నెమ్మదిగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. పలకరించుకోవడం అవన్నీ మా అమ్మల పద్ధతులు అవి. మా అమ్మ మా నాన్నలు వాళ్ళ విషయాలు చూసుకుంటే మాకు చాలా మెమరీస్ని మిగిల్చారనుకుంటా నేను. చాలా మెమరీస్ ఉన్నాయి మాకు వాళ్ళతో, చాలా అనుబంధం, చాలా ప్రేమ, అవన్నీ మాకు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే మా మమ్మీ అలాగా మేము డాడీని ఫాలో అయిపోతూ దేవుళ్ళో ఆ డాడీ చెప్పిన విధంగా ప్రేయర్ చేసుకుంటూ, అంటే క్యాథలిక్ అన్నాను కదండి, ఆవిడ డాడీని ఫాలో అయింది. అప్పుడు ఎప్పుడైతే మేము ప్రేయర్లోకి బాగా వచ్చామో, ప్రేయర్లోకి మంచిగా చేసుకుంటూ ఉన్నామో, అప్పుడు దేవుడు మాకు నిజంగా ఒక అల వచ్చి కొట్టుకెళ్ళిపోయినటువంటి మాతో ఉన్నటువంటి ఆర్థికంగా మేము ఎంత బలహీనపడ్డామో అది 10ంతలుగా, 20ంతలుగా, 30ంతలుగా, 100ంతలుగా మాకు దేవుడు ఇంకో అదే అల రూపాలు మళ్ళీ మాకు తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు మా లైఫ్లో చాలా అసలు ఇంకొక విషయం అయితే ఇలా మాకు లేనప్పుడు ఒకసారి మా అమ్మ కొబ్బరి నూనెతో కూడా కూర చేసిందండి. ఆకుకూర తీసుకునింది, కర్రీ చేయడానికి నూనె లేదు. ఎలా చేయాలి? చాలామంది తప్పుడు వేషాలు వేస్తారు బయట. అంటే వాళ్ళని నేను ఏం వేయడం కాదు, వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు, సారీ, అది పొరపాటే. అంటే నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. చాలామంది పేరెంట్స్ బిడ్డల్ని బతికించుకోవడానికే, ఎందుకో కాదు, బిడ్డల్ని బతికించుకొని వాళ్ళని పెంచి వాళ్ళకి కావాల్సింది ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తుంటే, అంతేగాని వాళ్ళు వేరే విధంగా అయితే కాదండి. కానీ మా అమ్మ మాత్రం అలాంటి పనులు జోలికి కూడా వెళ్లకుండా కొబ్బరి నూనె వేసి తాళింపుకి ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసి ఆనియన్ వేసి ఆకుకూర పుల్లగూర చేసి పెట్టిందండి, తోటకూర. అంతటి మహానుభావురాలు. నిజంగా నాకు దేవుడు అటువంటి మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఉంటాయి మా అమ్మతో, మా నాన్నతో కూడా మేము గొడవ వేసుకుంటాం, కానీ ఇవన్నీ తలంచుకున్నప్పుడు మా అమ్మ నేను ఎప్పుడైనా తిడుతుంటే నన్ను ఎదిరించిందండి. మామూలుగా మాట్లాడతా, మా అమ్మే ఇంకా ఎమోషనల్ అయిపోయి హెవీగా మాట్లాడింది అనుకోండి, ఫోన్లో కానీ ఎదురుకు కానీ గమ్ము కూర్చుంటానండి. అదే మనకు ఆశీర్వాదం. మా అమ్మని నేను చాలా అయితే ఆమె చాలా మిస్ అవుతా. ఆమె మా డాడీ లేరు కదా, ఆమె మాకు కావాలి, మాతో ఉండాలి. దేవా, మాకు జీవితంలో ఆమెను మాకు తోడుగా ఉంచు, ఎప్పటికైనా ఆమెను తొందరగా తీసుకోవద్దు, ఆమెకు ఆరోగ్యాలు దయచేయని నేను ఎంతో వేడుకుంటానండి. ఇలా మాట్లాడుతూ మీతో నేను చికెన్ చూడండి తొండి ఉడుకుతుందిలేండి. నేను కొంచెం మీడియంలోనే పెట్టాను కదా, అది ఉడుకుతుంది. కాస్త ఉడకనివ్వండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ దాంట్లో పట్టుకునే వరకు చికెన్లోకి అది ఉడకనివ్వండి. ఉడికినాక మీకు ఫైనల్ అయిపోయింది, ఇంకా 10 minutes ఉంది, మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఓకేనా? అయితే నా విషయాలు ఇంకా ఇది మర్చుకండి, నేను కొంత మేరకు చెప్పాను, ఇంకా చాలా చాలా ఉన్నాయి. నా అనుభవాలు, మా తల్లిదండ్రులతో అనుభవాలు, నాకు వచ్చినటువంటి భర్త గురించి. నిజంగా అండి, దేవుడు ఎంత మంచి లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత మేము ప్రేమించి ఇష్టపడే చేసుకున్నాము, అయినా నా భర్త ఎంత మంచివాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అని చెప్పుకోవాలి. గొడవలు వస్తాయండి, భార్యాభర్తలు అంటే కొట్టుకోరా? మీరు తగలేసుకోరా? మీరు గొడవలు వేసుకోరండి? చెప్పండి, నిజం చెప్పండి, కామెంట్లో పెట్టండి. మా ఇంట్లో కూడా మేము గొడవ వేసుకుంటాం. ఫస్ట్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయన నాతో 2-3 రోజులు మాట్లాడేది కాదు, గొడవలు పడితే. ఇదేంది వీళ్ళు ఇట్లా మాట్లాడలేదు, ఈయనేంది గమ్ముగా అలి కూర్చుంటున్నాడు, నాతో ఎవరు మాట్లాడతారు అనుకునేది. తర్వాత ఆయన నాలోకి వచ్చేసాడు. ఈ క్షణం గొడవ వేసుకుంటాం, మరో క్షణం మాట్లాడుకుంటాం, గొడవే, మళ్ళీ మామూలే. అలాగా నా భర్త నాకు నిజంగా దేవుడిచ్చిన వరం అండి. ఆయన ప్రతి దాంట్లో నాకు తోడు ఉంటున్నాడు. ఫస్ట్ నాకు ఉండింది దేవుడు, తర్వాత తల్లిదండ్రులు నా లైఫ్లో, నా మ్యారేజ్ వరకు నా తల్లిదండ్రులు, ఆ తర్వాత నా జీవితం మ్యారేజ్ దగ్గర నుంచి నా భర్త.
ఇదేనండి నా లైఫ్. అంటే ఈ ఒడిదుడుకులు, ఆటుపోట్లు, అలలు వచ్చి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చాలా చాలా మంది వ్యక్తులకి ఇది ఉంటాయి ఇవన్నీ. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే తల్లిదండ్రులు మాత్రం మనకి చాలా పెద్ద ఎమోషనల్ అండి. వాళ్ళని మాత్రం వాళ్ళు ఏం చెప్పినా, వాళ్ళు ఎంత మాట్లాడినా, ఎంత కొట్టడానికి ముందుకొచ్చినా మనం బాగా కోరే మన కోసమే చేస్తారు ఏదైనా. చెడ్డ పేరెంట్స్ అయితే ఎవరు ఉండరు. ఉంటే మాత్రం వాళ్ళని చిన్నగా మార్చుకోవచ్చు. కానీ నాకు తెలిసి 100కి 100 పాళ్ళు ఈ ప్రపంచంలో చెడ్డ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. మన బిహేవియరు, మనము పేరెంట్స్తో బాండింగ్ అవన్నీ మార్చుకొని వాళ్ళతో మనం బాండింగ్ దగ్గరగా ఉన్నప్పుడు చాలా చాలా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటామని ఈ గోంగూర చికెన్ కర్రీ చేసేటప్పుడు నా లైఫ్ గురించి ఈ కొన్ని విషయాలు మీతో పంచుకున్నందుకు, మీరు బోర్ కొట్టింది అనుకోకుండా విన్నందుకు చాలా ధన్యవాదాలండి. ఇంక నుంచి కూడా నా లైఫ్లో ఏమేమి ఉన్నాయి, చాలా చాలా ట్విస్టులు ఉన్నాయండి. అవన్నీ మీతో పంచుకుంటాను. ఇది ఓకేనా లేదంటే మీకు ల్యాగ్ అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు మనం చికెన్లోకి గోంగూర యాడ్ చేసేసుకుందాం. చూడండి, చూస్తున్నారు కదా, దీన్ని తీసి ఇందులోకి వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత ఉడకబెట్టానో, ఎంత అయిపోయిందో చూసారా గోంగూర. దీంట్లో నీళ్ళు లేకుండా ఉడికించుకోవాలండి. అంటే మన లాస్ట్కి వచ్చే వరకు గోంగూర మెత్తబడాలి, ఎక్కువ వాటర్ ఉండకూడదు. నేను చెప్పాను కదా, నీళ్ళుగా ఉండకూడదు. గోంగూర చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ అక్కడికి సరిపోవాలన్నమాట. అంటే కొంచెం గ్రేవీగా, కొంచెం గట్టిగా కూడా ఉంటేనే అది అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా చూడటానికి కానీ, టేస్ట్ చేస్తే తినేటప్పుడు కానీ ఆహాహాహాహా నాకైతే ముక్కలకి ఇలా గుమగుమలు కొట్టేస్తుంది నాకు కదా. ఈ గోంగూర ఇదంతా ఈ చికెన్లోకి రావాలి అంటే ఆ ఫ్లేవర్గా మంచి టేస్ట్లోకి రావాలంటే ఇది కొంచెం ఇంకొక 5 minutes చెప్పాను కదండి. ఇందాక ఒక 5 minutes, ఇప్పుడు ఒక 5 minutes, ఇవంతా కలిపి 10 minutesలో మనకు ఓవరాల్గా 20 minutes కర్రీ అండి. అని నేనైతే మీకు నా లైఫ్ గురించి చెప్పి బోర్ కొట్టింది ఒక 10 minutes. సారీ అండి. మూత పెట్టి 5 minutes ఉడికించుకుంటాను. మీడియంలో పెట్టానండి, మీడియం ఫ్లేమ్. అయిపోయినట్టే, ఇంకా కంప్లీట్గా లాస్ట్ ఎండ్కి వచ్చేసింది, అయిపోయినట్టే. సో ఇది ఉడికాక మీకు ఫైనల్గా చూపెడతాను. ఓకే, చూసారండి ఇట్లా కర్రీ అంతా మంచిగా అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు టేస్ట్ చేస్తానండి. ఊరికే ఉప్పు కారం చూశాను, ఎంత బాగుందో చెప్పలేను. నెల్లూరు గోంగూర చికెన్ రెడీ. టేస్ట్ చేసేద్దామా? ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేసేద్దామా? మీకు టేస్ట్ చేసి చూపెట్టేస్తాను. కర్రీ రైస్ వేసుకుంటున్నాను. చూడండి కర్రీ ఎలా ఉందో. ఈ 1/2 kilo చికెన్కి ఈ గోంగూర సరిపోయిందండి. ఈ పులుపు అంతా కారము సరిపోతుంది. నేను చెప్పినట్టే మీరు కరెక్ట్గా చేసుకున్నారనుకోండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి. ఇదే టేస్ట్ మీరు మారదు. ఓకేనా? టేస్ట్ చేసేద్దామా? చూద్దామండి ఎలా ఉంటుందో. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మా పాప వీడియో తీస్తుంది కానీ దానికి ఎప్పుడెప్పుడు తినేద్దాం కర్రీ, అన్నం తినేద్దాం అనిపిస్తుంది దానికి కూడాను. ఇదో నేను మీకు టేస్ట్ చేసి చెప్పాక వాళ్ళకి పెట్టేస్తాను. మా ఇంట్లో డాగ్స్ కూడా ఒకటే అరుపులు ఈ స్మెల్స్కి. చూడండి, మీకు ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పండి నా కామెంట్లో. వా, ఎంత టేస్ట్ ఉందంటే అండి, గోంగూర పులుపు, కారము, చికెన్ సాఫ్ట్గా ఉడికిపోయింది. కారంగా పుల్లగా అస్సలు ఎంత బాగుందో. అరుస్తున్నాడు చూడండి మా తారుగాడు కూడా, ఒకటే అరుపులు. ఏమంటే వాడికి కూడా స్మెల్ వచ్చేసింది కదా, ఇప్పుడు వాడికి భోజనం పెట్టాలి. ఎల్సా తార్ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా? మా డాగ్స్ అండి, డాగ్స్. అవి కూడా ఈ స్మెల్కి పెట్టమని. అమ్మో
అద్భుతం. ఆ పులుపు పీస్లో కూడా వెళ్ళింది. ఏం యాడ్ చేసుకోకండి, మసాలాలు ఎక్కువ ఏమొద్దు. నేను మీకు ఏ కర్రీ చూపించినా ఎక్కువ మసాలాలు వేస్తున్నానండి, లేదు కదా. మసాలాలు ఏమి వేయను నేను, ఎక్కువ వేయను. కొంచెం కొంచెం వేసుకున్నాము అంటే టేస్ట్ కోసం అంతే. అది మన ఇంట్లో చేసినది. చూడండి, చాలా బాగుంది టేస్ట్గా. ఇలాగే మీరు చేసుకొని ఐ హోప్ నాకు తప్పకుండా మీరు కామెంట్స్ పెడతారని, ఎలా ఉంది మీరు చేసుకొని మరి కామెంట్స్ పెడతారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మొత్తము నా చరిత్ర కూడా చెప్పాను కాబట్టి వీడియో మొత్తం చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.